అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్, ప్రపంచ స్థాయి హీరో ప్రభాస్ రాజాసాబ్ తర్వాత స్పిరిట్ మూవీ ఓటీటీ రైట్స్ అయితే సేల్ అయితే అయ్యాయి. ఎన్నెన్ని కోట్లకి సేల్ అయ్యాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏమి అని అయితే మనమైతే ఇప్పుడైతే చూద్దాం. రీసెంట్గా రాజాసాబ్ సినిమా నుంచి ఒక పాట అయితే రెబల్ సాబ్ అనే సాంగ్ అయితే రిలీజ్ అయితే అయింది. కానీ చాలా మందిని ఆకట్టుకోలేకపోయింది ఈ సాంగ్ అయితే. రెండో సాంగ్ అయితే వస్తుందంట. అది ఎలా ఉంటుందో చూద్దాం. జనవరి 9న అయితే రిలీజ్ అవుతుంది. అంటే ఇక 1 మంత్ అయితే ఉంది గ్యాప్. ఇక 1 మంత్‌లో 'రాజాసాబ్' మూవీ అయితే రిలీజ్ అయితుంది. కానీ ఇంత కాలమైనా కూడా చాలా అంటే చాలా లేట్‌గా అయితే 'రాజాసాబ్' ఓటీటీ రైట్స్ అయితే సేల్ అయితే అయ్యాయి. ఇది మనం గమనించాల. ఇది చాస్తి ఆశ్చర్యం అనే చెప్పొచ్చు. అవునా కదా! సినిమా టీజర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయింది. సాంగ్స్ రిలీజ్ అయినాయి. అవునా కదా! ఇంత కాలమైనా కూడా రీసెంట్‌గా ఒక 5 డేస్ బ్యాక్ అయితే ఈ 'రాజాసాబ్' మూవీ ఓటీటీ రైట్స్ అయితే సేల్ అయ్యిండే కదా! ఇది నిజంగా ఇది ఆశ్చర్యం అనే చెప్పొచ్చు. ఇక 'స్పిరిట్' మూవీ చూసుకుంటే మొన్న ఒక 'బ్యాడ్ హ్యాబిట్' అని ఒక చిన్న గ్లింప్స్ అయితే వచ్చింది. అవునా కదా! వాళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అయినా కూడా అసలు షూటింగే సరిగ్గా కంప్లీటే అవ్వలేదు. అప్పుడే ఓటీటీ రైట్స్ సేల్ అయితే అయిపోయుండాయి నెట్‌ఫ్లిక్స్‌కి. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు 'రాజాసాబ్' ఓటీటీ రైట్స్‌ని ఈ నిర్మాతలు 'రాజాసాబ్' నిర్మాతలు చాలా కాలం నుంచి చర్చలైతే జరిపినారు. నెట్‌ఫ్లిక్స్‌తో, అమెజాన్ ప్రైమ్‌తో 100,00,00,000 డీల్‌కి అయితే మాట్లాడుకున్నారు. కానీ ఎంత చేసినా కూడా వాళ్ళైతే 100,00,00,000కైతే వాళ్ళైతే ఒప్పుకోల. నెట్‌ఫ్లిక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ 100,00,00,000కి ఛాన్సే లేదని చెప్పిన తర్వాత ఫైనల్‌గా డీల్ అయితే క్లోజ్ అయితే అయింది. ఫైనల్‌గా 'రాజాసాబ్' ఓటీటీ రైట్స్‌ని జియో హాట్‌స్టార్ అయితే 75,00,00,000 రూపాయలకైతే కొనుక్కుంది. ఇక 'రాజాసాబ్' రిలీజ్ తర్వాత 42 నుంచి 56 డేస్ తర్వాత జియో హాట్‌స్టార్‌లో అయితే 'రాజాసాబ్' అయితే వస్తుంది. ఇంకా సరిగ్గా ఒక 'బ్యాడ్ హ్యాబిట్' ఒక గ్లింప్స్ అయితే వచ్చింది 'స్పిరిట్' మూవీ నుంచి. అవునా కదా! షూటింగే సరిగ్గా స్టార్ట్ అయితే అవ్వలేదు. అప్పుడే నెట్‌ఫ్లిక్స్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ని అంటే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ అంటే 'స్పిరిట్' ఓటీటీ రైట్స్‌ని 170,00,00,000 రూపాయలకైతే కొనుక్కుంది. నిజంగా ఆశ్చర్యం అనే చెప్పొచ్చు. ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్‌లో గాని, నెట్‌ఫ్లిక్స్‌లో గాని, జియో హాట్‌స్టార్‌లో గాని ప్రభాస్‌కి చాలా అంటే చాలా సపోర్ట్ అయితే వస్తుంది. ఈవెన్ 'ఆదిపురుష్‌కి' తర్వాత 'సలార్‌కి' తర్వాత 'సాహోకి' విపరీతంగా వ్యూస్ అయితే వచ్చినాయి కాబట్టి ఒక ప్రపంచ స్థాయి హీరో. అయినా కూడా ఇన్ని రోజులు సేల్ అవ్వలేదంటే దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 2 సినిమాల్లో హీరో ఒకడే. కానీ డైరెక్టర్ డిఫరెంట్. అవునా కదా! అంటే 'సందీప్ రెడ్డి వంగాకున్నంత పేరు మారుతికి లేదు కాబట్టి అసలు 'సందీప్ రెడ్డి' తీసిండేది 3, 4 ఫిల్మ్‌లే. అయినా కూడా విపరీతంగా క్రేజ్. అవునా కదా! 'యానిమల్' తర్వాత 'అర్జున్ రెడ్డి' తర్వాత 'కాబీర్ సింగ్' ఈ సినిమాలకే విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోయింది 'సందీప్ రెడ్డి వంగకి'. ఆ 'బ్యాడ్ హ్యాబిట్' వచ్చింది గ్లింప్స్ ఏమన్నా ఉందా? అందుకే ఆ సినిమా క్రేజ్ బట్టి ఓటీటీ రైట్స్ అయితే సేల్ అయితే అవుతాయి. 170,00,00,000 ఎక్కడ? ఇక్కడ 75,00,00,000 ఎక్కడ? అంటే 75,00,00,000 అంటే మామూలు తక్కువ అమౌంట్ ఏం కాదు. కానీ 'ప్రభాస్' రేంజ్‌కి ఇది తక్కువనే చెప్పొచ్చు. కానీ లేట్‌గా అయితే ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కున్నారు జియో హాట్‌స్టార్ వోళ్ళు. 'ప్రభాస్ స్పిరిట్' మూవీ 170,00,00,000 ఓటీటీ రైట్స్ ఎక్కడ? 'రాజాసాబ్' ఓటీటీ రైట్స్ 75,00,00,000 ఎక్కడ? అందులో సగం ఉంది. 170,00,00,000, 70,00,00,000 అంటే సగం కూడా లేదు. అది క్రేజ్ మీద డిపెండ్ అయితే అవుతుంది. అవునా కదా! అది అంటే 175,00,00,000 ఏం తక్కువని కాదు. 'ప్రభాస్' రేంజ్‌కి తక్కువనే చెప్పొచ్చు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.